హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మా శ్రీవారు నా కోసం అయితే కొత్తిమీర రొట్టె పచ్చడి అయితే చేసి పెడతానని చెప్పారు. అంత ప్రేమగా చెప్పిన తర్వాత మనమైతే కాదంటామా? సరే అని చెప్పాను. ఈ రెసిపీ చేసేదైతే మా శ్రీవారు, వీడియో తీసేదైతే నేను. నిన్న మేము మార్కెట్ కి వెళ్ళినప్పుడు కొత్తిమీర అయితే ఫ్రెష్ గా కనిపించింది, అందుకని అయితే 2 కట్టలు తీసుకున్నాము. రెసిపీ ఎలాగో చూసేసేయండి. కొత్తిమీర, పచ్చిమిరకాయలు, టమాటాలు అన్ని అయితే వేయించి పక్కన పెట్టుకున్నాం అనమాట. అయితే వెల్లుల్లిపాయలు, జీలకర్ర అయితే వేసుకొని దంచుకోవాలి. తర్వాత పచ్చిమిరకాయలు కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. అయితే మంచిగా వేపు పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి బాగా దంచుకొని పక్కకు తీసుకోవాలి. అయితే పక్కకు తీసుకున్న తర్వాత టమాటాలన్నీ కూడా వేసుకొని మెత్తగా అయితే దంచేసుకోవాలన్నమాట. టమాటాలు అయితే గుజ్జు గుజ్జుగా అయిపోయినాయి. పచ్చిమిరకాయలతో దంచుకున్న ముద్దను వేసుకోవాలి. ఇంకా కొత్తిమీర ముద్దను కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా గిర తిప్పుకోవాలి. గిర తిప్పుకున్న తర్వాత మనకు పచ్చడి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. తర్వాత అయితే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కచ్చాపచ్చిగా దంచుకుంటే మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. శ్రీవారు చేసిన పచ్చడి నచ్చినట్టయితే 10 కి ఎన్ మార్క్స్ అయితే ఇస్తారో కామెంట్ లో ఇచ్చేయండి.